మనోడు పేమెంట్ తీసుకుని రివ్యూలు చేస్తున్నాడు, అది తప్పు బ్రో, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని కామెంట్ చేశారు కదా. ఒక వీడియో ప్లే అవుతుంది, ఫస్ట్ అది చూడండి. అది చూసాక కూడా నువ్వు వాడికి సపోర్ట్గా నా మీద కామెంట్ చేసావంటే ఇంకా నేను డబ్బు తీసుకొని ఎంత రివ్యూ అయినా చెప్తారు. అది నెగిటివ్ ఉన్న పాజిటివ్ గా చెప్పడానికి ఏ రేంజ్ వరకు ఇవ్వచ్చు? ఇస్తారు బ్రో, ఒక 50 దాకా ఇస్తారు. ఒక రివ్యూకి 50, ఒక రివ్యూకి ఇస్తారు. అది మంచి సినిమా అయితే. అదే మరి పెద్ద పెద్ద సినిమాలు రావు రివ్యూస్ వరకు, బట్ ఒక 50 వరకు ఇస్తారు. వీళ్ళకున్న రీచ్, ఇప్పుడు ఓపెన్ గా పేర్లు చెప్పమంటే అంటే వాళ్ళకున్న రీచ్ ని బట్టి అంటున్నారు. వాళ్ళకి ఇస్తున్నారని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను చెప్పకూడదు, నా దగ్గర ప్రూఫ్స్ లేవు కాబట్టి. బట్ ఏమో ఇస్తే ఇంత ఇవ్వచ్చు అని చెప్తాను. ఒకవేళ 5 ఇస్తే వాళ్ళకి 50,000 ఇవ్వచ్చు, పూల చొక్కా 50,000 ఇవ్వచ్చు, నాకు 50 వరకు ఇవ్వచ్చు, అండ్ రగడికి ఇవ్వచ్చు, బార్బల్ కి ఇవ్వచ్చు. బార్బల్ కి ఇంకా నాకు తెలిసి 1 ఇచ్చినా ఆశ్చర్యపోయినట్టు. అంటే ఇప్పుడు ఆ మనిషి బేసిక్ గా నెగిటివ్ మైండ్ సెట్ పర్సన్ కాబట్టి ఆ మనిషి పాజిటివ్ చెప్పాడంటే అదేదో అద్భుతం అనుకుని వస్తారు కదా. ఓకే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన లాస్ట్ వీడియోకి బాగా వచ్చినాయి బ్యాడ్ కామెంట్స్. ఎందుకు వచ్చినాయి చెప్తాను. అట్లాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా చూస్తే ఒక ఇది వస్తుంది, లేదంటే బ్యాడ్ కామెంట్కి అర్థం కాకుండా పోతుంది. ఓకే, లెట్స్ బిగిన్. ఓకే, మీకు తెలిసి ఉంటుంది మన జబర్దస్త్ మహేంద్ర ఒక 5 years నుంచి మన తెలుగులో రివ్యూలు చేస్తుంటాడు. స్టార్టింగ్ స్టేజ్లో మనోడు చాలా గొప్పగా రివ్యూలు చేసేవాడు, సోది లేకుండా ఒక బుక్లో కరెక్ట్గానే చెప్పేవాడు. ఓకే, అక్కడి వరకు ఓకే. కానీ ఒక 1 year పెట్టో, ఒక దాదాపు 2 years పెట్టో కానీ మనోడు చేసే రివ్యూలు చాలా వరస్ట్గా ఉన్నాయి. ఎందుకు వరస్ట్గా ఉన్నాయంటే, ఇప్పుడు సినిమాని చూసి బ్రో సినిమా బాగోలేదు బ్రో, ఇది కొంచెం నాకు నచ్చలేదు అని చెప్పితే ఓకే, లేదంటే సినిమా బాగుంది అనుకో, బ్రో సినిమా చాలా బాగుంది, అందరూ ఖచ్చితంగా తప్పకుండా థియేటర్లో చూడండి అని చెప్పితే అది ఓకే. కానీ మనోడు ఒక పేమెంట్, ఒక ఎవరి దగ్గరైనా పేమెంట్ తీసుకొని ఈ సినిమా బాగోకపోయినా బాగుందని చెప్పడం, బాగున్న సినిమాని బాగోలేదని చెప్పడం, అది తప్పని నీ క్వశ్చన్ చేస్తే దానికి నా మీద కామెంట్లో బ్యాడ్ కామెంట్ బాగా వేసుకున్నారు. అది కూడా ఒక అందరూ కాదు, నా వీడియోకి ఒక 80% గుడ్గా పెడితే ఒక 20% కూడా కాదు, ఒక 10% ఎంతమందో బ్యాడ్గా కామెంట్ చేశారు. అది ఆ రోజు అడిగారు కదా, బ్రో మనోడు పేమెంట్ తీసుకుని రివ్యూలు చేస్తున్నాడు, అది తప్పు బ్రో, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని కామెంట్ చేశారు కదా. ఒక వీడియో ప్లే అవుతుంది, ఫస్ట్ అది చూడండి. అది చూసాక కూడా నువ్వు వాడికి సపోర్ట్గా నా మీద కామెంట్ చేసావంటే ఇంకా నేనేం చెప్పలేను బ్రో. ఇంకా నీకంత అనకూడదు, కానీ ఇంకా వాళ్ళ గురించి నేను ఇంకా మాట్లాడను. ఎందుకంటే ఒకడు పేమెంట్ తీసుకొని రివ్యూ చేస్తున్నాడు అంటే ఆడి ఇంకా ఎంత చెత్త నా కొడుకో, కాకపోతే మనం ఏమనుకోవాలి బ్రో, ఒక సినిమాని డబ్బులు తీసుకొని రివ్యూ చేస్తావా చెత్త నా కొడక. నీకు దాదాపు 1 million సబ్స్క్రైబ్ ఉన్నారంటే వాళ్ళని ఎంతలా మోసం చేస్తున్నావో ఒకసారి ఊహించుకో. అది కాదు బ్రో, 1 million సబ్స్క్రైబ్ ఉన్న పర్సన్ చెయ్యాల్సిన వీడియో అది, చేస్తున్న వీడియోలు ఏంటి, అసలు చెయ్యాల్సిన వీడియోలు ఏంటి, చేస్తున్న వీడియోలు ఏంటి. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో మనోడు బాగా చెప్పాడు, నేను కాదంటలేదు బ్రో. నీకెందుకు బ్రో ఆడు ఎలా చెప్పుకుంటా అంటే, ఒకప్పుడు నేను తన సబ్స్క్రైబ్నే, కాకపోతే మనోడు వల్ల నేనేం కోల్పోయినా చెప్తా. నాకు కూలీ సినిమా అసలు బాగోలేదని చెప్పారు, నేను సినిమాకి వెళ్ళి చూస్తే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అంటే మరీ అంత గొప్ప అని చెప్పను కానీ ఓకే చాలా బాగుంది సినిమా. అట్లాగే ఓజీ సినిమాకి వెళ్ళాను, ఓజీ సినిమాకి అంత లేదు, ఇంత కాదు అంత కాదని చెప్పాడు. ఓజీ సినిమాకి వెళ్తే బ్రో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, మీరు నమ్మరు, ఎందుకంటే ఏదో నేను నెగిటివ్గా చెప్తానే మీరు అనుకుంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీకు అంతగా డౌట్ ఉంటే ఆరెంజ్ అశోక్ అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసి నా ప్రొఫైల్ చూడండి. ఎప్పుడో 10 years బ్యాక్ మా పవన్ కళ్యాణ్ గారి వీడియోలు ఉంటాయి. అది చూసి కూడా నువ్వు నన్ను కామెంట్ చేసావంటే నీకు అంత పిచ్చినా కూడా ఎవడు ఉండడు. ఓజీ సినిమాకి అంత గొప్పగా చెప్పాడు, అంత కాదు బ్రో ఇంత కాదు బ్రో అని చెప్పాడు. సినిమాకి వెళ్ళి చూస్తే నాకు అస్సలు నచ్చలేదు. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను, నాకు అస్సలు నచ్చలేదు. అది పక్కన పెడితే రీసెంట్గా రిలీజ్ అయిన కాంతారా సినిమాకి వీడు ఎంత వరస్ట్గా చెప్పాడు అనుకుంటున్నావు. ఏం లేదు బ్రో, యావరేజ్గా ఉంది అన్నట్టు చెప్పాడు. సినిమాకి వెళ్ళి చూస్తే ఒక రేంజ్ ఉంది సినిమా. తన యాక్టింగ్ లెవెల్స్కి ఒక ఆస్కార్ వచ్చే రేంజ్ మూవీని, ఒక అద్భుతమైన మూవీని బాగోలేదని చెప్తున్నాడు. ఇలాంటి రివ్యూకి సపోర్ట్ చేసే నీకెంత ఉంటే, ఇప్పుడు జెన్యున్గా మాట్లాడే
జెన్యున్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, ఒక క్వశ్చన్ చేస్తుంటే మరి నాకెంత ఉండాలి బ్రో? బ్యాడ్ కామెంట్ పెట్టినంత ఈజీ కాదు ఒకరిని క్వశ్చన్ చేయడం. నువ్వు నీకు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడే దాంట్లో తప్పు ఉందనుకో, క్వశ్చన్ చేయి, తప్పు లేదు, నీకు కాదంటా లేదు. నువ్వు కావాలని ఏదో ఒక మనసులో ఏదో పెట్టుకుని కామెంట్ చేయడం అది కరెక్ట్ కాదు బ్రో. ఈ వీడియో ఒక్క మహేంద్ర అన్నకే కాదు, డబ్బులు తీసుకొని రివ్యూ చెప్పే ప్రతి నా కొడుకు ఈ వీడియో. ఎందుకంటే సినిమా అనేది అంటే నీకు సినిమా వాల్యూ తెలీదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఆడిషన్స్కి వెళ్ళి ఒక యాక్టర్ అవుదామని, లేదంటే ఒక డైరెక్టర్ అవుదామని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్న థాట్ ఒక ఉన్నవాడు ట్రై చేసి ఓడిపోతే తెలుస్తుంది అప్పుడు సినిమా వాల్యూ ఏంటో. అవన్నీ ట్రై చేసి నా వల్ల కాలేదు కాబట్టి అట్లీస్ట్ సినిమా చూసి సినిమాది ఉన్నది ఉన్నట్టుగా రివ్యూ చేద్దాం అనే ఛానల్ పెడతారా. కనీసం వీళ్ళు కొన్ని సినిమాలు బాగున్న సినిమాలు కూడా సరిగ్గా రివ్యూ చెప్పట్లేదు. అక్కడ సినిమా పాపం కాదు, సినిమా హిట్ అయ్యే సినిమా కూడా అక్కడ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, సినిమాకి వెళ్దాం, సినిమా ప్రతిరోజు అదే రిలీజ్గా చూడలేం, ఎందుకంటే మన దగ్గర అన్ని డబ్బులు ఉండవు. బట్ ఇలాంటి ఎవరన్నా రివ్యూ చెప్పేవాళ్ళు వాళ్ళ వీడియో చూస్తాం. వాళ్ళ కొంచెం బాగున్న సినిమా కూడా అసలు బాగాలేదు అని చెప్తే మనకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ సినిమాని మనకి వెళ్ళబొద్ది కావట్లేదు. అక్కడ ఒక సినిమా బాగున్న సినిమాని మనం తెలియకుండా మనమే దాన్ని తొక్కేస్తున్నాం కదా బ్రో, మనం తొక్కేస్తున్నాం కదా బ్రో. అది ఎవరి వల్ల? కేవలం ఇలాంటి డబ్బులు తీసుకుని రివ్యూలు చెప్పే చెత్తనా కొడుకుల వల్ల. ఎవడైతే డబ్బులు తీసుకుని రివ్యూ చెప్తాడో వాళ్ళకి మాత్రం ఈ వీడియో. నువ్వు నిక్కరసంగా డబ్బులు తీసుకోకుండా రివ్యూ చెప్పలేదు అనుకో, హ్యాట్స్ ఆఫ్. నేను ఇంకా ఎవరినే అన్నా, ఎవరైతే డబ్బులు తీసుకుని రివ్యూ చెప్తారో వాళ్ళకి మాత్రమే వీడియో. అది కూడా మహేంద్ర అని ఒక ఇంటర్వ్యూలో తనే చెప్పాడు, ఇలా డబ్బులు తీసుకుంటూ ఒక సినిమాకి ఒక 50,000 లేదంటే ఇంకా హైప్ ఉన్న మూవీకి అయితే ఇంత తీసుకుంటావు, లేదంటే చిన్న మూవీకి అయితే ఇంత తీసుకొని రివ్యూలు చెప్తావని తనే చెప్పినప్పుడు నువ్వేట్రా నా కామెంట్లో నాకు పెట్టేది? నువ్వేటి నాకు పెట్టేది? నాకు తెలియగడితాను. నీకేమైనా సిగ్గు ఉంటే అలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు కదా, దానికి సిగ్గు తెచ్చుకో. అంతేగాని ఒక జెన్యున్గా మాట్లాడేవాడికి బ్యాడ్గా కామెంట్ పెట్టడం అది మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కుదిరితే సపోర్ట్ చేయి, లేదంటే లేదు. అంతేగాని బ్యాడ్గా కామెంట్ పెట్టడం వల్ల మనకి వచ్చేది ఏం లేదు. అట్లాగని నువ్వు వీడియో చేయడం వల్ల వాళ్ళు ఏమైనా మారుతారంటే డెఫినెట్లీ మారుతారు. ఈరోజు మారకపోవచ్చు, లేదంటే రేపు మారకపోవచ్చు, బట్ ఒకరోజు జనాలందరికీ ఖచ్చితంగా ఒక ఇది వస్తుంది. అప్పుడు జనాల కోసమన్నా వాడు ఖచ్చితంగా మారుతాడు అన్న ఇదితోడ. వాళ్ళు మంచి రివ్యూలు చేయగలరు, కానీ ఎందుకు చేయట్లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇది చూపిస్తుంటే, మనీ చూపిస్తుంటే ఒక మంచి కంటెంట్ కూడా వాళ్ళు చెడుగా చెప్తున్నారు. అది అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే జనాలందరూ వాళ్ళ మీద వ్యతిరేకం ఇది చేశారంటే ఖచ్చితంగా మారుతారు బ్రో. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు లేనిదే ఒక క్రియేటర్ లేడు, ఎవడో లేడు. అట్లాంటిది సబ్స్క్రైబర్స్ వాడిని అన్నారంటే ఇంకా అంతకు మించిన ఇదే ఉండదు. డెఫినెట్లీ అందరూ మారుతారు, అందరూ మంచి రివ్యూలు చెయ్యాలని కోరుకుంటున్నాను. అంతకు మించి ఏం లేదు. ఇక్కడ వరకు నా వీడియో చూసావంటే డెఫినెట్లీ ఒక జెన్యున్ పర్సన్కి సపోర్ట్ చేసామని నీకు అనిపిస్తే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయి, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే బూస్ట్ తోటే నేను ఖచ్చితంగా ప్రతి వీక్ మంచి సినిమాలు చూడడానికి ట్రై చేస్తాను. సినిమాని చూసినట్టుగా జెన్యున్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. ఎందుకంటే ఒక కొత్త క్రియేటర్కి స్టార్టింగ్ స్టేజ్లో చాలా సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.